నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎన్నికల గురించి అయితే మాత్రం ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒకటి స్థానిక సంస్థల ఎన్నికలు, రెండు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. అయితే ఏ ఎన్నిక ముందొస్తుంది అనే దానిపైన మాత్రం ఇంకా సందిగ్ధత అయితే కొనసాగుతుంది. వాస్తవానికి సెప్టెంబర్ 30 లోపు తెలంగాణ హైకోర్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాత్రం ఇప్పటికే తీర్పు ఇచ్చింది. ఇదే సందర్భంలో ఇటు ఎన్నికల సంఘం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని రకాలుగా ఏర్పాటు కూడా చేసుకుంది. కానీ రిజర్వేషన్ల అమలు అంశం మాత్రం అడ్డంకిగా మారడం, ఒకటి ఇటు గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర కూడా రిజర్వేషన్లకు సంబంధించిన ఏదైతే ఆర్డినెన్స్ ఉందో అలాగే బిల్లు కూడా పెండింగ్లో ఉండడంతో ఇంకా నిర్ణయం ఇంకా ఫైనల్ కాలేదు కాబట్టి మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టే తెలుస్తుంది. అంటే సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎన్నికలు అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించిన ఎన్నికలు జరగాల్సి ఉన్నందున రిజర్వేషన్ల విషయం ఒక కొలిక్కి రాకపోవడంతో మరింత ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం తర్వాత ఇక్కడ ఉప ఎన్నిక అనేది అనివార్యమైపోయింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల వేటలో ఉన్నాయి. అలాగే అభ్యర్థులు కూడా అంటే ఆశావాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇటు పార్టీ టికెట్ కోసం మాత్రం బీఫామ్ కోసం మాత్రం వాళ్ళ స్థాయిలో వాళ్ళు లాబింగ్ కూడా చేస్తున్నారు. అధికార పార్టీలో ఇక తీవ్ర పోటీ ఉంది. ఇటు బీజేపీకి బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నిక అనేది సవాల్గా మారిపోయింది. ఇప్పటికిప్పుడు అధికార పార్టీకి ఓటమి వచ్చిన ఏం కాకపోయినప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే మేమే ఇక అధికార పార్టీకి పోటీ అని ఒక చెప్పుకోవడానికి అయితే మాత్రం ఇది బీజేపీకి బీఆర్ఎస్కి అయితే మాత్రం సవాల్తో కూడుకున్నది. మరోవైపు బీఆర్ఎస్కు సిట్టింగ్ స్థానం కావడంతో సిట్టింగ్ స్థానం కాపాడుకోవడం అనేది బీఆర్ఎస్ పై ఒక అతిపెద్ద సవాల్ అయిపోయింది. అయితే ఇదే సందర్భంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఇక ముందు వచ్చే అవకాశం ఉన్నట్టయితే తాజా పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయని ఇప్పటికే ఆశావాళ్ళంతా కూడా సిద్ధమయ్యారు. ఇటు ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లో నిమగ్నమైంది. ఇక అధికార పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు కూడా ఇటు కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటున్నారు, ప్రతి వ్యూహాలు కూడా నిర్వహించుకుంటున్నారు. అయితే రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామనే ఒక హామీ ఏదైతే ఉందో ఆ హామీ అమలు మేరకు చట్టబద్ధం చేసే ఒక ప్రయత్నం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇప్పటికే జీవోను కూడా జీవో రూపంలో దాంతోపాటు ఆర్డినెన్స్ రూపంలో కూడా వెళ్తుంది. అయితే ఈ విషయంలో మాత్రం అంటే ఇంకా రాష్ట్రపతి నుండి గవర్నర్ నుండి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో మరి ఇది మరింత ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే సందర్భంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ముందొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బీహార్లో ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన కోలాహలం నడుస్తుంది. సభలు, సమావేశాలు, రాజకీయ ప్రక్రియ అంతా నడుస్తుంది. అక్టోబర్ 2-3 వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. బీహార్తో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా డేట్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉన్నట్టే తెలుస్తుంది. ఇదే నిజమైతే మాత్రం లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందే రాష్ట్రంలో ఎన్నికల నగరం మొదలబోతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఇక అనివార్యం కాబోతున్నట్టయితే మాత్రం రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే బీహార్ సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ రావాల్సింది. ఆ షెడ్యూల్తో పాటు దేశంలో ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉన్నాయో ఆ ఖాళీగా ఉన్న సెగ్మెంట్లకైతే మాత్రం నోటిఫికేషన్ కూడా ఇస్తే ఆనవాయితీ కొనసాగుతుంది. ఇదే సందర్భంలో అక్టోబర్లో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇదే నిజమైతే మాత్రం ముందుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత రిజర్వేషన్ల విషయంలో కొలిక్కి వస్తే ఒక రకంగా, కొలిక్కి రాకపోతే మాత్రం మరొక రకంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జూబ్లీహిల్స్ సంబంధించిన అసెంబ్లీ ఏదైతే ఉప ఎన్నిక ఉందో ఆ సెగ్మెంట్కు ఉప ఎన్నిక రాబోతుంది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలైన సర్పంచ్ అలాగే ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ ఇలా వరుసగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేయడానికైతే మాత్రం ఇక ఎన్నికల సంఘం అయితే సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ కోసం అయితే ఇప్పటికే ఎన్నికల సంఘం అయితే చూస్తుంది. అంటే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఎన్నికలు అయితే మాత్రం ఉన్నాయి. ఒకటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితేంది, మరోవైపు లోకల్ బాడీ ఎన్నిక. లోకల్ బాడీలో బీజేపీ అయితే మాత్రం మాకు లోకల్లో సత్తా చాటడానికి మేము ఈ ఎన్నికల్లో మేము ప్రయత్నం చేస్తాం ఇది బీజేపీ అంటుంది. అలాగే గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు పనిచేసాము, మాకు సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి, ఆ సిట్టింగ్ స్థానాలు మేము కైవసం చేసుకుంటాము, అధికార పార్టీ ఈసారి వ్యతిరేకత ఉంది, దాన్ని మేము మలుచుకుంటామని కూడా కాంగ్రెస్ అంటుంది. ఇదే సందర్భంలో మేము చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధికి మాకైతే మాత్రం ప్రజలు పట్టం కడతారు, స్థానిక సంస్థల్లో మొత్తం వైట్ వాష్ అవుతుంది, మొత్తం మా వైపే వస్తుందన్న ధీమాతో
స్థానాలతో అధికార పార్టీ అయితే ఉంది. మరి రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి కొలిక్కి వస్తుందో తెలియాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇప్పుడు సుప్రీంకోర్టు కటాఫ్ ప్రకారం మాత్రం చట్టబద్ధంగా అయితే మాత్రం 50% రిజర్వ్ల కటాఫ్ ప్రకారం అయితే మాత్రం 42% రిజర్వేషన్లు అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. మరి పార్టీ పరంగా వెళ్తే మరి అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తాయా, మరి దీన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది మరి తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ రెండు ఎన్నికలు అనేది అన్ని రాజకీయ పార్టీలకైతే మాత్రం చాలా కీలకంగా ఉన్నాయి. ఆశావాళ్ళు కూడా గంపెడ ఆశలు పెట్టుకున్నారు అవకాశాల కోసం. ఇటు కార్యకర్తలు అయితే మాత్రం ఇక పార్టీ కోసం పనిచేసే అవకాశం వచ్చింది, ఇప్పటికైనా మాకు అవకాశాలు రావాలని వాళ్ళు ఇటు స్థానిక ఎన్నికల్లో ప్రయత్నం చేస్తున్నారు. ఇటు జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించిన బీఫామ్ కోసం అయితే మాత్రం ఇక లాబింగ్ కూడా కొనసాగుతుంది. ఇలా మొత్తానికైతే మాత్రం ఎన్నికల కోలాహలం అయితే మాత్రం మరో కొన్ని నెలల్లో మాత్రం వరుసగా కనిపించే అవకాశం అయితే తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. వాస్తవానికి సెప్టెంబర్ 30 ప్రకారం మాత్రం హైకోర్టు తీర్పు ప్రకారం లోకల్ బాడీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందు కారణంగా రిజర్వేషన్ల ఖరారు కాకపోవడంతో మరింత ఆలస్యం అయ్యి అంతకంటే ముందే జూబ్లీస్ ఉప ఎన్నిక అనేది తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నట్టయితే సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? జూబ్లీస్ ఉప ఎన్నిక అనేది ముందొస్తే అధికార పార్టీకా లేకపోతే ప్రతిపక్షాలకు కలిసి వచ్చే అవకాశం ఉందా? అలాగే లోకల్ బాడీ ఎన్నికలపై మీకున్న అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి.